అరిచేయి దురద పుట్టింది. అప్పుడే అనుకున్నా ఎడంచేయి అరిచేయి దురద పుడితే ఖర్చు ఉంటుందని ఇవాళ హాస్పిటల్కి బయలుదేరుతున్నాం. ఇక్కడ చిన్నారకట్ట జంక్షన్ దగ్గర పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టుకుంటున్నాం. ఇది మజ్జిగ. ఇది కర్నూలు హైవే, ఒంగోలు నుంచి కర్నూలు పోయే రూట్ అనమాట. ఇది మనకు అరిచేయి దురద పుట్టినప్పుడే అర్థమైంది. అరికాలు దురద పుడితే ప్రయాణం, అరిచేయి దురద పుడితే ఖర్చు. కుడిచేయి దురద పుడితే డబ్బులు వస్తాయి, ఎడంచేయి దురద పుడితే డబ్బు ఖర్చు అవుతాయి. నేను నాకు ఎడంచేయి అరిచేయి అదే పనిగా దురద పుట్టింది, అందుకే ఈ బాధ. ఎండలకి మజ్జిగ తీసుకోమండి వెనకడతా, ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉండే, కానీ తప్పదు కదా ప్రయాణాలు. మజ్జిగ బాటిల్, వాటర్ బాటిల్ రెండు ఉంటాయి. పెట్రోల్ కొట్టించుకొని చిన్నారకట్ల జంక్షన్ దాటిన తర్వాత నయాగారా పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించుకొని మేమైతే బయలుదేరి ఒంగోలు కరెక్ట్గా 2 గంటలకల్లా వచ్చేసాం. ఈరోజు భలే ఫాస్ట్గా వచ్చాం, బండి మీద ట్రాఫిక్ ఉన్నా కానీ తప్పించుకొని వచ్చాను. ఈ ఎండకి ఒంగోలు వచ్చేసరికి ఆ చేంకుర్తి గ్రాండ్ దగ్గర మొహం అంతా మట్టి మంటగా పడుతుంటే మేము వెంట తెచ్చుకున్న కూలింగ్ వాటర్ కూలింగ్ తగ్గలేదు, గాజు అది స్టీల్ గ్లాస్ కాబట్టి బాటిల్ కాబట్టి మొహం కడుక్కున్నాను. హాస్పిటల్ కాడికి అయితే వచ్చాము. హాస్పిటల్ కాడికి ఈరోజు అయితే ముందుగానే మేడం ఉందని కనుక్కొని వచ్చాము. హాస్పిటల్ కాడికి ఎందుకు వచ్చామంటే జనరల్ చెకప్ కోసం వచ్చాము. అంటే ఆ రోజు సిస్టర్ కుట్లు కూడా తీసినప్పుడు ఒక కుట్టు కూడా తీయటం మర్చిపోయింది. ఆ రోజు మా ఆవిడ కూడా చూసుకోలేదు, అందుకు వచ్చాము. ఇక్కడికి వచ్చారు, తీరా మేడం సర్జరీ రూమ్లోకి వెళ్ళిందంట. వెయిట్ చేస్తున్నాం ఇక్కడ హాస్పిటల్లో మేము. ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము. ఈ లోపల మాకు ఊరికా నుంచి ఒకటేమైనా ఫోన్లు వస్తున్నాయి. మొన్న ఎప్పుడో పని చేయించుకున్నారు, వాళ్ళ ఆరోగ్యం తీసుకెళ్ళలేదు. ఈరోజు ఉదయం నేను అనుకున్నా బయలుదేరిన కానీ వాళ్ళు ఫోన్ చేస్తానే, అట్నే జరిగింది. నాకు ఇక్కడ కూర్చున్నానే కానీ వాళ్ళు కస్టమర్లు పని ఇచ్చిన వాళ్ళు మటుకు ఒకటేమైనా ఫోన్ చేస్తున్నారు. అసలు ఎంత ఇరిటేట్ అయ్యానంటే అంత ఇరిటేట్ అయ్యా. ఒక పక్క మేడం గారేమో ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి రాలా, ఒక పక్కేమో వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు. ఎంత టైం పట్టిద్దో ఏమో. వాళ్ళకేమో నేను సాయంత్రం 5 గంటలకల్లా తిరిగి వచ్చి మీ పని మీకు ఇచ్చేస్తాను, చేసిన పని అని వాళ్ళు చెప్తున్నాను. ఇది హాస్పిటల్ చూశారు కదండి, ఇది హాస్పిటల్ ఎలా ఉంటుంది లోపల. ఇదంతా ఓపీ రూము. ఈ పక్క ఇట్లా ఉంటుంది, 4 సదరంగా ఉంటుంది. మేము 2 పక్కలా తీసాము. ఇది ఇంకా రిలాక్స్ అవుతామని కూర్చున్నాము. కూర్చున్న తర్వాత కాసేపటికి అయితే మేడం గారు రావడం జరిగింది. ఈ 12:30కి వచ్చారు. చూపించి చెక్ చేసి అంతా బాగానే ఉంది, ఏం కంగారు పడుతున్నారు. ఆ సిస్టర్ కుట్టు కూడా తీయలేదంటే ఆ సిస్టర్ని అరిసింది, ఎందుకు కూడా తీయలేదని. ఇంకా సిస్టర్ మేడం గారు వచ్చే లోపల కుట్టు అయితే తీసేశారు. మా ఆవిడ కంగారు పడినట్టు ఏమి లేదు, అంతా బాగానే ఉందమ్మా, మీరు ఎవరు కంగారు పడుతున్నారు. మేడం గారు అయితే దాదాపు 10 నిమిషాలు మాట్లాడారు మాతోటి. ఇంకా మేమే బయట పేషెంట్లు వెయిట్ చేస్తుంటారు, మనకి ఇంకా ఎక్కువసేపు మాట్లాడకూడదని మేము వచ్చేసాం. అంత నిదానంగా అంత కూల్గా కిమ్స్ హాస్పిటల్లో మేడం మాట్లాడటం, డాక్టర్ గారు మాట్లాడటం అనేది చాలా గొప్ప విషయం. అయితే విషయం ఏంటంటే నేను మినిమం ఈరోజు 2,000 రూపాయలు హాస్పిటల్లో ఖర్చు చేద్దాం అనుకున్నాను. ఆ టెస్టులు ఏమైనా చేపిస్తారని అపార్థం చేసుకున్నాను. కానీ హాస్పిటల్లో ఓపీ వచ్చేసి ఆరోగ్యశ్రీ కార్డు మీద రాపించాం. ఓపీ ₹1 కూడా హాస్పిటల్లో ఖర్చు కాలేదు. చూపించుకొని వచ్చేటప్పుడు చూడండి, రోడ్డు ఎమ్మట మనకు ఒంగోలు హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు ఒంగోలు టౌన్లోకి వస్తున్నాం. టౌన్లోకి వచ్చేటప్పుడు మా రోడ్డు సైడు ఆ పక్కన మామిడి పండ్లు అయితే తెగ అమ్ముతున్నారు. డాక్టర్ గారు నాకేం చెప్పారంటే మామిడి పండు తినకూడదు మీరు, షుగర్ ఉన్న వాళ్ళని చెప్పారు. ఇంక అందుకని ఆ మామిడికాయలు చూసినా కానీ నాకు ఇష్టం ఉన్నా కానీ నేను కొనకుండానే వచ్చేసాం. ఇదంతా అక్కడి నుంచి మనకి త్రోవగుంట కాంచి మొత్తం కలిసే ఉంటుంది ఒంగోలు టౌను. ఇది హాస్పిటల్ వచ్చేసి ముక్తినూతులపాడు అని అక్కడ ఉంటుంది అన్నమాట. అది హాస్పిటల్ అంటే ఒంగోలు టౌన్ ఆనుకొని ఉంటుంది. అక్కడి నుంచి ఇంక మనం టౌన్లోకి వస్తున్నాం. ఇదంతా ఇక్కడ మటుకు పెద్దగా అంతగా డెవలప్ అవ్వలేదు, కానీ పూర్వం నుంచి గవర్నమెంట్ స్థలాలు ఏమో మనకు తెలియదు. నా చిన్నతనం నుంచి చూస్తున్నా. ఈ సైడు కొంచెం అక్కడక్కడ ఫర్నిచర్ షాపులు అవి పెట్టారు. గుంటూరు రోడ్డు అంటారు దీన్ని, గుంటూరు రోడ్డు. మనం టౌన్లోకి వస్తున్నాం, అదిగో చూశారుగా సుస్వాగతం అని మనకి టౌన్లోకి ఎంటర్ అయ్యేది అనమాట. ఇది ఇటైతే మనం టౌన్లోకి అటు పోకుండా మనం ఇటు వెళ్తున్నాం టౌన్లోకి. స్పేర్ పార్ట్స్ తీసుకుందామని వెళ్ళడానికి వెళ్ళాను. ఈ ఫోన్ ఒకటేమైనా అతను ఫోన్ చేసిన అతను ఇరిటేట్ చేస్తుంటే ఇంకా స్పేర్ పార్ట్స్ వద్దేమొద్దు అనుకొని ఇంక మళ్ళీ మా అబ్బాయి దగ్గరికి వచ్చి మా అబ్బాయితో 2 మాటలు మాట్లాడి మనం ఇది కొత్తపట్నం రూట్ అండి, మన సముద్రానికి పోయేది బీచ్కి పోయే రోడ్డు అంటారు. ఇది బీచ్ రోడ్డు, కొత్తపట్నం బీచ్ రోడ్డు. ఇది రైల్వే స్టేషన్, అది ఒంగోలు రైల్వే స్టేషను. ఆ రైల్వే లైన్ ఫ్లైఓవర్ అనమాట కొత్తపట్నం రోడ్డు. ఈ ఫ్లైఓవర్ దాటిపోతే మనం ఎక్స్ప్రెస్ హైవే, మన నేషనల్ హైవే ఎక్కుతాం. అటు బైపాస్ అంటే ఒంగోలుకి తూర్పు బైపాస్ అంటారు, కొత్తగా వేసిన బైపాస్. అది కొత్త బైపాస్ ఎక్కుతాము. 2 పక్కల ఉంది ఒంగోలు టౌన్కి బైపాస్, రింగ్ రోడ్ లాగా. ఇదిగో రైల్వే స్టేషను పైన మనం ఫ్లైఓవర్ మీద ఉన్నాము. అది కనపడితే ఒంగోలు రైల్వే స్టేషను. ట్రైన్ ఏదో ఎక్స్ప్రెస్ ఏదో ఆగింది అక్కడ. చాలా రోజులు అయింది. ఇంతకుముందు మా ఆవిడ ఇల్లు చీరాలు పోయేటప్పుడు ఎప్పుడు ట్రైన్లో పోయేవాళ్ళు. ఈ మధ్య వాళ్ళ తాత వాళ్ళ అమ్మమ్మ లేరు కాబట్టి ఆమెకు ఆ ట్రైన్ చూసేసరికి ఏదో జ్ఞాపకాలు గుర్తుకొచ్చి ఇక్కడ ఆపమంది. ఇది ఒంగోలు రైల్వే స్టేషను.
అదిగో ట్రైన్ వెళ్తుంది చూడండి. ఇది ఎక్స్ప్రెస్ అనే నేను అనుకుంటున్నా. ఈ ట్రైన్ వెళ్తుంది. ఈ ఫ్లైఓవర్ ఇటు ఈ బైపాస్లో ఇక్కడ కొత్తపట్నం రోడ్డు ఇది ఒక ఫ్లైఓవర్ ఉంది. మనము ఆ బైపాస్ ఎక్కిన తర్వాత మళ్ళీ ఇదే రోడ్డు అటుపక్క బిగినింగ్లో అటు మళ్ళీ రైల్వే లైన్ దాటి వెళ్తాం మనము. ఇది ఒంగోలు రైల్వే స్టేషను. ట్రైన్ అయితే మేము కరెక్ట్గా బైపాస్ ఎక్కేవరకు 1 గంట అయింది టైము. 1 గంట 1:15 అయింది. కాసేపు ఇక్కడ ఆగి ఏం ఆగుతాం, ఒకటే ఆయన ఫోన్ చేస్తుంటారు, మేస్త్రి వచ్చావా అని. మేము బండి బిగించుకోవాలి వాళ్ళు. మాకు నెత్తి మీద ఎండ, అంతలా ఎండలో కూడా సింగరాకంలో మా ఇంటికాడ రెస్ట్ తీసుకుందని కూడా ఆగలేదు. ఒకటే ఫోన్లు వస్తున్నాయి. భలే ఇరిటేషన్ చేశారు. ఇరిటేట్ చేశారు ఈరోజు. ఎక్కడికన్నా రావాలంటే ముందు చేపించుకున్న వాళ్ళేం పని తీసుకెళ్ళరు. తీరా మనం ఏదైనా పని మీద వచ్చినప్పుడు ఇంకా మాకు పని కావాలంటారు. ఊర్లో ఉంటే రారు. ఆ ఒక్క పని ఇవ్వడానికి మాత్రం వచ్చాను. పనికి అయితే ఈరోజు ఎవరు రాలేదు. ఇది రైల్వే స్టేషను, కొత్తపట్నం రోడ్డు, ఫ్లైఓవర్ ఇది ఒంగోలులో. ఇంక ఈ రోడ్డు సక్కంగా వెళ్ళిపోతే బీచ్కి వెళ్ళిపోవచ్చు. 18 కిలోమీటర్ల నుంచి ఒంగోలు బీచ్, కొత్తపట్నం బీచ్. ఇది బీచ్ రోడ్డు. ఎంత డెవలప్ అయిందంటే ఇంకా అది తర్వాత కొప్పోలు కూడా కలిసిపోయింది, ఒంగోలులో కలిసిపోయింది. కొప్పోలు రోడ్డు అంటారు కూడా దీన్ని. మొత్తం కలిసిపోయింది. అపార్ట్మెంట్లు అంతా రైల్వే లైన్కి అవతలకి వెళ్ళిపోయినాయి. ఎప్పుడైతే అటుపక్క బైపాస్ వేసారో ఇంకంత దూరంగా కనపడేది కొత్త బైపాస్ ఇది. అంటే ఇంతకుముందు పరమట పక్క బైపాస్ ఇది తూర్పు బైపాస్, కొత్త బైపాస్, కొత్తగా వేసిన బైపాస్ అనమాట. ఒంగోలు ట్రాఫిక్ అసలు ఎంటర్ కాకుండానే ఆ బైపాస్ అంతా పాత సెంటర్ అయిపోయిందని కొత్త బైపాస్. ఈ రోడ్డు సక్కంగా పోతే సముద్రం బీచ్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం సింగరాయకొండ రోడ్డు తిరుగుతున్నామండి. ఇది నేషనల్ హైవే NH5. ఇది సర్వీస్ రోడ్లోంచి మనం ఫ్లైఓవర్ మీదుగా మన హైవే రోడ్డు ఎక్కడం అయితే జరిగిద్ది. ఇక్కడి నుంచి సింగరాయకొండ 31 కిలోమీటర్ ఉంది. నేరుగా మా హైవే రోడ్డు దిగితే మా ఇల్లు వస్తుంది. మా ఇంటికాడికి ఇంచుమించుగా 32 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడి నుంచి హాస్పిటల్ కాడి నుంచి అయితే ఇంచుమించుగా 38 కిలోమీటర్లు ఎంత వస్తుంది అనుకుంటా. చూశారు కదా, ఇవన్నీ సేలు, ఇవన్నీ వెంచర్లు వేసేస్తున్నారు. ఎప్పుడైతే ఈ బైపాస్ వేసారో ఇదంతా వెంచర్లు వేసేస్తున్నారు. అది సింగరాయకొండ బోర్డు. అది ఈ కొత్త బైపాస్ అండి. ఇది దాదాపు 9 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు ఉంటుంది. ఈ బైపాస్ ఒంగోలుకి తూర్పు పక్కన ఉంది. ఇది ఇప్పుడు బైపాస్ రోడ్లు పడ్డ తర్వాత చూశారు కదా, సింగరాయకొండ 31. ఇంకా ఇంతలా ఎండలో బయలుదేరాము. సింగరాయకొండ కరెక్ట్గా ఇక్కడి నుంచి 6 గంటలు వెళ్ళిపోతామండి మేము. భోజనం ఇంకా అక్కడ పోయి చేద్దామని బయలుదేరాము. దీని తర్వాత నెక్స్ట్ వీడియో ఒకటి వస్తుంది, అది కూడా చూడండి కంటిన్యూ. థ్యాంక్ యూ.